జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటేనేమో క్వశ్చన్ ఒక రకంగా అడుగుతారు, ఏందండి భయపడి బెంగళూరులో దాక్కున్నాడా అని అడుగుతారు. వస్తేనేమో భయంతో వచ్చాడా అని అడుగుతారు. అన్యాయం అండి. పాపం ఆయన ఏదో వచ్చాడు ఇక్కడికి, 2 రోజులు ఉండనేమన్నా, ఇది కూడా సొంత ఇల్లే కదా, అద్దె కట్టక్కర్లేదు కదా. వచ్చాడు ఇక్కడికి, వచ్చి ఏదో మీటింగ్లు అంటున్నాడు కార్యకర్తలతోటి. రాకపోతే అడుగుతారుగా, అది చూసి ఆయన దాక్కున్నాడు బెంగళూరులో దాక్కున్నాడు అంటారు మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసిన సెన్సేషన్. అది అందుకనే మీరు అడుగుతున్నారు. పాపం ఆయన ఏం చేయాలి, బెంగళూరులో ఉండాలా ఇక్కడికి రావాలా? తాడేపల్లి వస్తేనేమో తాడేపల్లి వచ్చాడంటారు, తాడేపల్లి రాకపోతేనేమో రాలేదు చూసారా అంటారు. అందుకనే ఆ సందిగ్ధంలోనే ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తడతడకి తిరిగేది కారణం ఏంటి అంటే, మీలాగా క్వశ్చన్లు అడుగుతున్నారు అందరూ. అదేంటి ఇప్పుడు వచ్చావేంటి అని. ఇందాక కనకదుర్గ గారు కూడా చెప్పారు కదా, ఆయన బుధవారం రావాలి, ఈసారి ముందరే వచ్చేసాడని. అంటే మామూలుగా వాళ్ళ ఇంటికి పాలు పోసేవాడు చూసుకున్నట్టు చూసుకుంటున్నాం మనందరం. ఈ ప్యాకెట్ వేయాలా వద్దా అట్లా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇక్కడ ఉంటాడు పాపం, అటు ఇటు కాలుగాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి భయం పుడుతుందా అంటే పుట్టకుండా ఎట్టుంటుంది.